ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో ద్వారలక్ష్మి పూజను ఏ విధంగా ఆచరించాలి అంటే గడపను ఏ విధంగా అలంకరించుకొని ఆరాధించాలో చూద్దాము. మనకి మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ద్వారం నుంచే వస్తుంది. ఎప్పుడు కూడా శుభసూచకంగా ద్వారం ఉంటే మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయి అని అంటారు. అందువల్ల ద్వారానికి శ్రావణ మాసం అంటే చాలా విశేషం. అమ్మవారు ఏ సమయంలో మన ఇంట్లో ప్రవేశిస్తారో తెలియదు. అటువంటి శ్రావణ మాసంలో మనం ద్వారలక్ష్మి పూజను ఆచరించి ద్వారాన్ని ఎప్పుడూ నిండుగా కలగా ఉంచుకున్నట్టయితే అమ్మ ఆగమనం తప్పకుండా జరగచ్చు. ముందుగా అయితే ఈ పూజ కోసం మనం గురువారం రోజు లేదా బుధవారం రోజు ముందుగా ద్వారాన్ని అలంకరించుకోవచ్చు. లేదు అదే రోజు శుక్రవారం పూజ చేస్తామనుకోండి, శుక్రవారం రోజే అలంకరించుకోవచ్చు. లేదా గురువారం పూజ చేస్తే గురువారం రోజే అలంకరించుకోవచ్చు. ద్వారానికి నిండుగా పసుపు రాసుకొని అప్పుడు బియ్యపు పిండి కుంకుమతో వరిపిండితో బొట్లు పెట్టుకోవాలి. మంచిగా కింద కూడా పసుపు రాసుకుంటే పసుపు రాసుకోవచ్చు. లేదు అంటే మీరు జాజుతో కూడా అలకొచ్చు. ఈ విధంగా నిండుగా చేసుకున్నట్టయితే ద్వారం అందంగా ఉంటే చాలా నిండుగా ఉంటుంది. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ముందుగా మనం ఇలా పెట్టుకొని కమలం ముగ్గు ఉన్నట్టయితే లక్ష్మీదేవికి సూచనగా ఉంటుంది. కమలం కానీ లక్ష్మీ పాదాలు కానీ మనం వేసుకోవచ్చు. లక్ష్మీ పాదాలు వేసుకుంటే ఒకవేళ తొక్కొచ్చు అనే ఉద్దేశం ఉంటే కమలం ముగ్గుని వేసుకోండి. ఇలా మంచిగా స్టెన్సిల్స్ కూడా దొరుకుతున్నాయి కదా, అందమైన స్టెన్సిల్స్తోనే మనం ముగ్గు వేసుకోవచ్చు. వేసుకొని ఏవి అంటే అవే మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకొని అందంగా అలంకరించుకోవాలి. ద్వారలక్ష్మి పూజకు ఎక్కువ ఖర్చు అది ఏమీ ఉండదండి. నిండుగా ద్వారాన్ని అలంకరించుకొని మన కుడివైపు ఒక చెంబు పెట్టుకొని, రాగి చెంబు, దానిలో పసుపు కుంకుమ అక్షంతాలు కొంచెం గల్ల ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసి ఒక పుష్పాన్ని ఉంచాలి. ఆ చెంబుకి పసుపు కుంకంతో అలంకరించి ఒక పుష్పాన్ని దాంట్లో వేయాలి. ఇటువంటివి చేయడం వల్ల నరదిష్టి నరఘోష ఇంటికి తగలకుండా ఉంటుంది అని అంటారు. అదేవిధంగా ఎడమవైపు ఒక చిన్న ఉర్లి పెట్టుకొని దానిలో పువ్వులు నిండుగా ఉంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే చూపు వాటిపై పడుతుంది, డైరెక్ట్గా మన పైన ఉండదు. ఇలా అలంకరించుకోవడం వల్ల అంతకన్నా ఇందులో ఏమీ విశేషం ఏమీ లేదు. అయితే ఇలా అలంకరించుకున్న తర్వాత మనం ద్వారానికి గడప డోర్ ఉంటుంది కదా, ఎంట్రన్స్, ఆ డోర్ పైన స్వస్తిక్ వేసుకోవాలి. పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ వేసుకొని దానికి కుంకుమతో బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే నేను ద్వారానికి ఆల్రెడీ చూస్తున్నారు కదా పెయింట్తో స్వస్తిక్ ఇటు అటు వేసాను. అలా కూడా వేసుకుంటే ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. అలా కూడా ఉంచుకోవచ్చు. తర్వాత పుష్పాలతో ద్వారాన్ని అలంకరించి మంచిగా దీపారాధన చేసుకోవాలి. దీపాలు ఇరువైపులా పెట్టాలా అంటే ఒక్క దీపం వెలిగించినా సరిపోతుంది. దీపలక్ష్మికి పూలు అక్షంతాలు వేసి నమస్కరించుకొని కొంచెం ధూపం చూపిస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా మనం ద్వారాన్ని అలంకరించి పూజ చేసుకోవచ్చు. కొంచెం నైవేద్యం ఏమైనా సమర్పించగలిగితే సమర్పించి కొన్ని పాలను ద్వారం పైన వేయండి. ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ద్వారలక్ష్మి పూజను చేసుకున్న తర్వాత ఈ ద్వారం దగ్గర ఉన్న ముగ్గులు అవి అస్సలు తొక్కకుండా చూసుకోండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఓన్లీ దారమందం పైనే వెయ్యండి, కిందన వెయ్యకండి. ఎందుకంటే వాళ్ళు దాటలేరు కదా. ఈ మిగిలిన ద్వారాలకు కూడా కొంచెం పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించి ధూపాన్ని చూపించండి. ఇల్లంతా ధూపాన్ని వెయ్యండి. ఈ విధంగా చేస్తే ఎవరి దృష్టి దోషాలు మనకి తగలవు, ఇంటిపైన ఉండవు. శ్రావణ మాసంలో తప్పకుండా ఇలా చేసుకోండి. మీ ఇంటిపైన ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.